ఎట్లా పుట్టాని ఎట్లా బావా నువ్వు చెప్పు నువ్వు 10 మందికి వచ్చినప్పుడు నువ్వు చెప్పు ఆ 10 మందిలో న్యాయంలో కుషోరు లేచిన పెద్ద మనిషి మాకు ఉంటుంది ఇక బాధ ఆయన పైన 9 నెలలు పుల్లగా నిండేపటికి లోపల ఎచ్చగాడు రూమ్ లో బెల్లం రూమ్ లో వరకే సుఖం చేసుకోమనుకుంటువా మిగతా బాధలు నా కొడుకు నేను ముగ్గురు వచ్చిన కాలం చేసాక నా కొడుకు పుట్టినప్పుడు ఒరే సాయిబు పరిగెత్తరా నీ పిల్లం నప్పులుతా ఉంది సాయిబు ఆ డాక్టర్ ముందు దొరకరా సాయిబు ముగ్గురు లేక పత్తి పెట్టరా సాయిబు మా ఊపిరి తీసేసి అవునప్పా ఇంకా మా ఏం వచ్చింది తప్పదు బొగిలి కోసేది సాయిబు బొగిలి కోసేది ఆయన బాలింతకి చెవుల్లో పెట్టారండి కత్తి బొగిలి కోసేయండి బొగిలి కోసేస్తారా సాయిబు అని మన ఇంట్లోకి అడిగి పెట్టా పుట్టుకుని పోయి కరెంటు ఆయనకి మొప్పులో బొగ్గిలేదు బెల్లంగా తెలిసింది పాప బొగ్గిలు అని చెప్పి బెల్లం వచ్చేసింది మేము మళ్ళా సాయిబులు పోయే కదా ఎలా బాగుంది అనుకుంటే అంతే నీకు ఉంది నాకు ఉంది కదండి ఇద్దరు లోపల పెట్టుకొని పెట్టేస్తారే అలాగేనండి అలాగేనండి నువ్వు చలో బాయ్ నారాయణ స్వామి టాటా చేసేది అయితే ఇట్లా నేను ఎన్నిట్లో ఇట్లా చేస్తాను ధైర్యంగా నేను వెళ్ళిపోతూ ఉంటావు నేను ఇంకా 6 నెలలు ఎక్కువ సంవత్సరం అయితే ఇంటికి వచ్చేప్పటికి నేను వచ్చేప్పటికి చిన్న సిద్ధయ్య పుట్టింటాడు ఏమన్నా సినిమా అదే ఎక్కడ ఉన్నా నా కొడుకు వదిలిపెట్టేది లేదయ్యా ఎక్కడ ఉన్నాడు చూస్తా అరే బేటా
ఆ